ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. కనీసం ముగ్గురిని కనండి. మోహన్ భగవత్. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పవన్ని చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుంది. బొత్స సత్యనారాయణ. కూటమి అలసత్వం నాడు బుడమేరు నేడు రైతులు. అనిల్ కుమార్. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లల్ని కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. ఆయన ఆదివారం ఇక్కడ నాగపూర్లో నిర్వహించిన కథాలేఖుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల నాటిదని, 1998 లేదా 2002లో ఖరారు చేశారని, జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కుటుంబం సమాజంలో భాగమని, ప్రతి కుటుంబం ఒక యూనిట్, జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుందని, ఆ పరిస్థితుల్లో దానిని ఎవరు నాశనం చేయక్కర్లేదంటూ, తానంత తానే నాశనం అవుతుందని, భాషలు కనుమరుగవుతాయని, సంస్కృతి నశిస్తుందని, ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, కనీసం 3 పిల్లల్ని కనాలని ఆయన సూచించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట RRR బాధితుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్ కారణంగా నష్టపోతున్న రైతులకు భూమికి పరిహారంగా భూమి ఇవ్వాల్సిందే అంటూ బాధితుల డిమాండ్. దేశద్రోహులమ్మా, టెరరిస్టులమ్మా, రైతులకి లేదా ఇది ఇంతమంది పెట్టాలి నేను వస్తారా? నాకు అర్థం కాదు. అసలు ఏం తప్పు చేస్తున్నాము? మా భూమి పోతున్నామని. కాపులపై ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు. సమాజంలో ఒక రెడ్డి కారు కొంటే గారు బ్రహ్మాండమైన గారు కొన్నారంటారు. ఒక చౌదరి ఇల్లు కడితే చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారు. కానీ కాపోడు స్కూటర్పై కొడుతుంటే ఎక్కడ కొట్టుకొచ్చారని అంటుంటారు. ఇది కాపులు సిగ్గుపడాల్సిన విషయం అంటూ కాపు సంఘం మీటింగ్లో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. అదే చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు, అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడు అని చెప్తుంటాడు. అదే ఎవరైనా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొక్కు వచ్చాడు అని చెప్తారట. సిగ్గుపడాలి, చప్పట్లు కొట్టింది. చప్పట్లు కొట్టింది కదా, సిగ్గుపడాలి. రండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుందంటే వ్యంగ్యంగా అన్నారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 చిత్రాల్లో నటించిన విషయం ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పెద్దగా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరు ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకి మీ ద్వారా రేపు మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా, వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ ₹2 రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు ₹2 పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను.
ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బుని తక్షణమే జాబ్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏపీలో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిశాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన విమర్శించారు. రైతులకి మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నికల ముందు మనం అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం, రైతులందరికీ కూడా న్యాయం చేసేస్తాం అని దుష్ప్రచారం చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అదని ఇదని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఎన్నో మాటలు మాట్లాడినటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు కనీసం రైతు దగ్గర నుంచి ఒక బస్తా ధాన్యం కూడా కొనిపించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో చూస్తే ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఎంతో కీలకమైన పాత్ర పోషించాయి. అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మా ధాన్యం కొనుక్కుంటారు అనే ఒక భావనలో ప్రతి రైతు కూడా ఉండేవాడు. కానీ ఈ రోజు రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగానే ఏదో మార్చారు. ఈ రోజు రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీరు పలానా రైస్ మిల్కి వెళ్ళండి, మీ దగ్గర 1300 కొంటారు, 1400 కొంటారు అని చెప్పి వీళ్ళే సలహా ఇచ్చి రైతును తప్పుదోవ పట్టించి ఈరోజు రైతు నష్టపరిచే విధంగా చేస్తా ఉన్నారు. రైతు ఎప్పుడు కూడా సంతోషంగా పంటను పండించుకోవాలి, మద్దతు ధర వస్తే మళ్ళీ ఇంకొక పంట వేయాలని ఆలోచిస్తారు తప్ప ఎక్కడ అక్రమాలు చేయాలనో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయాలన్నప్పుడు రైతు మనసు కూడా ఉండదు. ఇంకో పంట ఎంత నష్టం వచ్చినా కానీ పంట పండించాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్లే కార్యక్రమం. ఈరోజు చూస్తా ఉంటే విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ నుంచి మొదలుకుంటే మచిలీపట్నం వరకు చుట్టూ మొత్తం కూడా ధాన్యం రోడ్డు మీద పరిచి దాని మీద బయటి నుంచి తెచ్చినటువంటి టార్ఫాలిన్ కప్పుకుని భార్యాభర్తలు అంటే వ్యవసాయం చేసేది ఈరోజు గ్రామాల్లో ఎక్కువగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తెచ్చుకుని ఆ కౌలుకు తీసుకుని ఎరువులు అప్పులు తెచ్చుకుని లేకపోతే బయట పెట్టుబడికి డబ్బులు అప్పు తీసుకుని చేసే పరిస్థితి. వీళ్ళు ఎలాగో రైతు భరోసా కూడా ఇవ్వలేదు కనీసం. ఆ పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బస్తా అంటే 75 కిలోల బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టం జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రైతు మిల్లర్లు కూడా ఈ రైస్ మిల్లర్లు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఒక రోజు ఈ ధాన్యం ఎత్తకపోతే ఈరోజు 1400 అడిగితే రేపు అడిగితే 1300కి ఇచ్చేస్తారులే అని. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. నాడు నేడు పేరుతో ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్లో ప్రదర్శించారు. ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాటలు మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని, 2 కాదు 3వ మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప రేవంత్ నిర్మించింది లేవని, తనది కూడా పోలీస్ కుటుంబం అన్న సీఎం పోలీస్ కుటుంబాలను రాజు రంపాన పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కమిలిపోయేటట్టు చితక బాధితివి. లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇవాళ గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు మన సోదరిమణి సంధ్య గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా.
పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను, ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళని ఉపయోగించుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. ఒకసారి ఆ ప్రజాస్వామ్యం మీద కూడా ఆ రోజు ఆయన ఏం మాట ఇచ్చిండో, ఈరోజు ఏం ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలేని హామీలు ఇచ్చి ఇప్పుడు నిధులు లేవంటూ కబుర్లు చెప్తున్నారు. ఒక్క హామీని కూడా ఈ 6 నెలల్లో నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ అంజద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 6 నెలలు కావస్తోంది. మరి ఈ 6 నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజలకిచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు, ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో కార్తీక మాసం పూర్తయిన అనంతరం పోలిపాడ్యం సహా సోమవారం కావడంతో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. కనీసం 3 కనండి. మోహన్ భగవత్. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పవన్ని చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుంది. బొత్స సత్యనారాయణ.
కూటమి అలసత్వం నాడు బుడమేరు నీడు రైతులు అనిల్ కుమార్. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.